హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం క్విక్ అండ్ టేస్టీ కొబ్బరి కారం ఎలా చేయాలో చూద్దామా. కొబ్బరి కారం అంటే ఏం లేదండి, కొబ్బరి కారపొడి అనమాట. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, స్టవ్తో మాత్రం పని లేదు. దీనికి ఏం కావాలంటే ఫస్ట్ ఎండుమిర్చి, సాల్ట్, ఎండు కొబ్బరి, తెల్లగడ్డ పీసెస్, ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఎండుమిర్చి, సాల్ట్, ఎండు కొబ్బరి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేయండి. పౌడర్ లాగా చేస్తే టేస్ట్ అనేది బాగుండదు. తర్వాత అందులో 7 to 8 తెల్లగడ్డ పీసెస్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి కోర్స్గా గ్రైండ్ చేయండి. అంతే, మన టేస్టీ కొబ్బరి కారపొడి రెడీ అయిపోతుంది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని 10 to 15 days వరకు యూస్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పట్టుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఈ పొడి అనేది మనం వేడివేడి అన్నంలోకి నెయ్యితో తినచ్చు. అంతేకాకుండా ఇడ్లీ, దోశ, పొంగల్లోకి కూడా ఇది వేసుకుంటే దాని టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్లో చెప్పండి. ఇంకా దీన్ని మనం ఏదన్నా ఫ్రై లైక్ దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై అలాంటి వాటిల్లో కూడా కారపొడి బదులు ఇది వేసుకోవచ్చు. మా సైడ్ అయితే మేము ఇది ఎక్కువగా యూస్ చేస్తాము. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.